పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. పెళ్ళయ్యే దానికైతే నువ్వేంది నీ పెళ్లి కార్డులో మురిసిపోతుండావు? కార్డ్ బాగుందని చూస్తున్నాను. గదేం కాదు, పెళ్లిడికి వచ్చిన పిల్ల శుభలేఖ మంచిగుందంటే నాకెప్పుడు పెళ్లి అవుతుందా ఎదురు చూస్తున్నట్టు. కార్డ్ బాగుందని చెప్తున్నాను కదా, ఏంటి మీ గొడవ? ఏయ్ లొల్లి చేయకండి. వచ్చే సంవత్సరం దాని పెళ్లికి వాళ్ళ బావతో కలిసి ఇంకా మంచి కార్డు సెలెక్ట్ చేసుకుంటుంది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? అవతల అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు. అమ్మో బావగారు వెళ్ళమ్మా బావా ఎప్పుడు వస్తుర్రా? 10 గంటల బండికి వస్తున్నారు. మరి బండ్లు అమ్ముతున్నా అన్న. పంపించుడు కాదు, దగ్గరుండి తీసుకురావాలే. నీ కూతురు పెళ్లిరా, బావేమని అనుకుంటాడు. అట్లాగా బండి తీయరా. చూసినవా యాద్గిరి, షాజీ వారం దినంలో ఉండగానే దొరెంత గడబిడ చేస్తుండో, ఇంకా పెళ్ళెంత జబర్దస్తిగా చేస్తుండో ఏమో. అవును మరి, దొరంటే మాట్లాడుకున్నావా? మంచి చేసినా చెడ్డ చేసినా గట్లానే చేస్తారు. శుభలేఖ చూస్తుంటా. ఓ ఎట్లా ఉంది? ఇంకా ఉంది. పెళ్లి రోజు మంత్రులు సామంతులు అందరూ వస్తారు. సరిగ్గా ఉండినా 2, 3, 4, 5, 6 మొత్తం ఏంది భయ్యా గట్ల కూర్చుంటున్నావు? రండిరా పదవే ఇడువయ్యా. పదవే నువ్వు ముందు పద. బాగా చదువుతున్నావా? వదినా పెళ్లి పనులన్నీ అయినాయా? రా. పెళ్లికి ఏమేమి వంటలు మాకు చేస్తున్నాయి? అన్ని ఏర్పాట్లు చేసినావా? మంచిగానే చేసిన బావా. పద. సరే ఇక నువ్వు పెట్టాయి చేసి. లక్ష్మి మాయోడు వచ్చారు, రండి. ఏం బావగారు బాగున్నారా? రా బావా కూర్చో. అన్నా ఎట్లున్నవే? కూర్చో అల్లుడు. మంచిగున్నావా? బాగున్నాను. ఏంది బావా, పెళ్లికి 10 దినాలైనా ముందు రమ్మన్నా కదా. రావాల్సి ఉండే, కానీ ఈ 10 దినాలు మీ చెల్లెల్ని ఎవడు మేనేజ్ చేస్తాడు? ఏమంటున్నావు? నా చెల్లెం చేసిందే. ఏం చేయకూడదనే అంటున్నా. ముందే వస్తే పెళ్లికి చేసిన వంటకాలన్నీ ఖతం చేస్తది. ఏ సాలే ఊకో. చూసినావా అన్న మీ బావ ఎట్లా అరే అంటున్నాడు? హార్ట్ పేషెంట్ కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బావా ఇక నువ్వు మారవానే. నేనేం మారేది? నీ చెల్లెల్ని మార్చేటందుకే నా జీవితం పూరా ఖతమైపోతాను. ఏ ఏంది గట్ల బానేస్తున్నావు? ఊరుకుండా రాదు. ఏయ్ మర్యాద మర్యాద, ఎంత లేదన్నా ఈ ఇంటికి అల్లుణ్ణి. ఆహాహాహా. పెండ్లై 30 సంవత్సరాలైంది, ఇంకా కొత్త అల్లుని లెక్క చేస్తుండు. ఇగో నీ కొడుకు కూడా ఈ ఇంటికి అల్లుడు అయితాండు. అత్తమ్మా అగో మా కోడలి పిల్ల కూడా వచ్చేసింది. ఏం చేసేసి మంచిగున్నావా? ఇంద తిను. ఏందే పెళ్లి పిల్లవు అస్సలు సప్పుడు చేస్తలేవు?
ఏమల్లుడు నీ చదువు ఎట్లున్నది? శశి ఇంకా చదువుతానంటుంది కదా. చదవని మావయ్య, ఇది కొంచెం పెరుగుద్ది. సర్లే గాని నీ చదువు ఎప్పుడైతుంది? ఇంకెంత 1 year లో ఎంబీబీఎస్ అయిపోద్ది. ఆ తర్వాత నేను మళ్ళీ లగ్గమేనాయ్? నో ముందు ప్రాక్టీస్ తర్వాత పెళ్లి. కాదులే అల్లుడు, ముందు పెళ్లి తర్వాత ప్రాక్టీస్. మావయ్య, నువ్వు ఇంకా చుట్ల కచ్చడం మానలేదా? స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. నాది కాదు, నాకే చెప్తున్నాను కదా. తీసుకో అల్లుడు, వాడు ఏ వస్తువైనా ఎవరికైనా ఇచ్చిండంటే అది వాళ్ళదే అయి ఉంటది. వాడు ఇచ్చిండు కనుక అది నీదే. నువ్వు కాదన్నా వాడు వదలడు. ఇంకా లేండి, స్నానం చేయండి. రారా. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. టింగ్ 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 టింగ్. ఏదో అనుకున్నాను గాని ఇంకా పెరగలా. పిల్లలంతా ఏడున్నారు? మిద్దె పైన ఉన్నారన్నా. ఆ, చూడు ఏమిరా, దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి? ఈ ముక్క పొద్దుగా లేస్తే రమ్మి అండ్ షో, ఇప్పుడు రమ్మి అండ్ షో. కరెక్ట్ గా లెక్క పెట్టండి. నా ఇల్లు బిల్లా ఈవిడేంటి ఎంత సీరియస్ గా చదివేస్తుంది? ఎగ్జామ్సా? డిగ్రీ చదవడానికి హైదరాబాద్ వెళ్తుంది కదా, ఇప్పటి నుంచి తెగ ప్రిపేర్ అవుతుంది. ఏం ఇప్పటి నుంచి చదివి ఐఏఎస్ పరీక్షలు రాయాలనా? పోరాడు పరేషాన్ అవుతున్నాడు, పోయి తోల్కరా. సరే. నువ్వు కల్పరా. ఏయ్, అక్కడ అందరూ ఆడుతున్నారు, రా. బావ ఫీల్ అవుతాడు. బావలాగే నేను చదువుకుంటున్నాను. చదివేవాళ్ళే పెద్ద డిగ్రీ. బావ మెడిసిన్ తెలుసా? బావ భలే చదవట్లే మెడిసిన్. నువ్వు వెళ్ళి ఆడుకోమా మంచిగా. నేను చదువుకోవాలి. ట్యూషన్ లేకుండా నాకు 75% వచ్చింది. మస్తు ప్లాన్ వేసుకుంటున్నా. నీ ప్లాన్స్ అన్ని నెత్తిలో పెట్టుకో. రా వెళ్దాం, వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు నేను సతాయిస్తావు? నీ కుళ్ళు నేను బాగా చదువుకుంటానని. పోవే. ఉండు, నేను వస్తున్నాను. అసలు నసగాళ్ళు. ఏంటో మీరు చదవనీయకుండా డిస్టర్బెన్స్. తర్వాత చదువుదిగానిలే. ఏమ్మా శశి, మేమందరం గీడ మస్తుగా ఖుషి చేస్తా ఉంటే నువ్వు గాడ ఏం చేస్తున్నావే? తుంబి కేలో. అరే ఆరుగురికి దాల్రే. నాకు ప్యాకెట్ సరిగ్గా రాదు మామయ్య. మేమేమన్నా పండితులమ్మా? అరే తుమ్ దాల్రే. ఓడిపోయిన అడిగి చిన్న పనిష్మెంట్. పనిష్మెంటా? ఓడిపోతేనే బేటి. అందరూ పాయింట్లు కరెక్ట్ గా చెప్పండి. నాది నిల్లు. వారి నీ జిందగీ పూరా నిల్లేరా? నువ్వు 20. ఇవన్నీ నావన్నీ 32. 32. నీయే? నాది ఫుల్ కౌంట్. అయిపోయి నా యారేరా. ఏయ్ తీ గుంజలు తీ. తీయాలి మరి తప్పదు. తీపే. తీరా. లే. కట్టి 2. షో. అయ్యో, రాంగ్ షో. అరే చూప్. చల్బే. షో కరెక్ట్. ఆ పాయింట్లు చెప్పండి. కౌంట్ 50. ఎంత? నీదెంత? నావన్నీ 110. సరిగ్గా చెప్పు. సరిగ్గా నానా, చూసానే. దొరికింది. పనిష్మెంట్ ఏంటిరా? పనిష్మెంట్ పాట పాడాలి. గొంతు బాగుంటుంది కదా. కావు బేటి. కావు. ఊరంతా నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. శుభలేఖ కూడా చాలా బాగుంది. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటే మనం తిరిగిన ప్రతి చోటు కనిపిస్తుంది. అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వెళ్ళిపోతున్నాను. నిన్నొక్కసారి చూడాలనిపించింది. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, కానీ
ఇస్ వెరీ లక్కీ. అంటే నేను ఇప్పుడు తీసుకెళ్ళడానికి రాలేదా? మీ వాళ్ళ గురించి తెలిసేలా మాట్లాడుతున్నావా? అవును, తెలిసే మాట్లాడుతున్నాను. ఏం చేస్తారు? చంపేస్తారు, అంతే కదా. నాకు ఇష్టం లేని పెళ్లి చేసినా కూడా జరిగేదంతే. అలా మాట్లాడొద్దు. నువ్వు హ్యాపీగా ఉండాలనే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంతేకాని నువ్వు లేకుండా బ్రతకడం నాకు చాలా కష్టం. అందుకే చెప్తున్నాను, మొదటిసారి మనం ఏ గుళ్ళో అయితే కలుసుకున్నామో అదే గుళ్ళో అదే దేవుడి ముందు మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ నా మాట విను. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. మాంగళ్యం తంతు నానేన సునీల్ బావుకు వచ్చే ఏటుతో చదువు అయిపోతూనే ఉండే. ఎమ్మటి లగ్నమేనా. ఇంక నువ్వు సిటీకి పోవుడు, హాస్టల్లో చేరుడు ఎందుకమ్మా? అందాక చదువుకుంటాను నాన్న. నాకైతే ఇష్టం లేదు. నువ్వు తల్లి లేని బిడ్డవు, నీ మనసు నొప్పించొద్దు. ఒక్కటి ఆదుంచుకో, ఎవ్వలు మన కుటుంబంకెళ్ళి ఏలెత్తి చూపించొద్దు. సరే నాన్న. మంచిది. హాయ్ బర్రు. ఏంటే పెద్ద కాజల్ ఫీలింగా? కాలేజీలో జాయిన్ అప్పుడు ఎలా ఉండేదానివి? మాతో చేరి బాగా డెవలప్ అయ్యావు. కీప్ ఇట్ అప్. నువ్వే నాకు కాంప్లిమెంట్ ఇవ్వకలేదు. నీ పీపా షేప్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని తెలియకపోతే తెలిసిన అడిగి వేసుకో. ఏయ్, ఏంటి నవ్వుతున్నావు నువ్వు?
హలో ఇట్రా. నేనా? నువ్వే ఏంటి కాలేజీకి వచ్చేసావు? ఈ రోజు కాలేజ్ జాయిన్ అయ్యానండి. ఓ జూనియరా? అవునండి. మీరు మా సీనియర్సా? యా సీనియర్. లోకలా? ఆహా, ఏ ఊరు? తూలికట్ట. ఏం కట్ట? తూలికట్ట. అదేనే డస్ట్లిన్ చేస్తావే చీపురు కట్ట. ఓహో ఓకే. డ్రెస్సింగ్ బాగుంది, ఊరు పేరు బాగుంది. ఇంతకి నీ పేరేంటో? శశిరేఖ. అయ్యో అంతా బాగుంది, పేరు మాత్రం యూజువల్ గా ఉంది. ముందు వెనక ఏమైనా ఉందా? ఉందండి. బుద్ధినేని. బుద్ధి లేని? కాదండి, బుద్ధినేని. బుద్ధి లేని కాదండి, NENI నేని బుద్ధి లేని. ఎన్నై లేని లేని. కాదండి. చాలా చాలా తగ్గించుకో, చాలా ఎక్కువ అయిపోయింది. సారీ అండి, కొత్త కదా, సీనియర్స్ ర్యాక్ చేయటం క్యాజువలే. మీరేం కంగారు పడకండి. పర్వాలేదండి. అవును, ఈ రోజు మా రూమ్ లో ఎవరినో జాయిన్ చేస్తారన్నారు, మీరేనా? నాకు తెలీదండి. సరే సరే పదండి, హాస్టల్కి వెళ్ళి కనుక్కుందాం. రండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.